హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఐపీఎల్ 2026 టీం యజమానులు ఎవరో, వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటో చూద్దాం. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇది బిలియన్స్ విలువ చేసే బిజినెస్ కూడా. ప్రతి టీం వెనుక యజమానులు ఎవరో మీకు తెలుసా? వాళ్ళ గురించి వింటే షాక్ అవుతారు. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఐపీఎల్లోని అన్ని టీమ్స్ యజమానులు మరియు వారి చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఈ 10 టీంలు వెనక మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదట ముంబై ఇండియన్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఈ టీంని నడిపిస్తున్నారు. ఈ జట్టు యజమాని ముఖేష్ అంబానీ గారు. ఇండియాలోని ధనవంతుని జాబితాలో ఒకరు. ముంబై ఇండియన్స్లో ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన టీం. 5 సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు. రెండోది చెన్నై సూపర్ కింగ్స్. ఇండియన్ సిమెంట్ యజమాని ఎన్ శ్రీనివాసన్ గారు. ఈ టీంలో ఎంఎస్ ధోనితో లెజెండరీ జర్నీ కలిగి ఉన్నది. మూడోది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ టీం యజమాని ఆర్యమన్ బిర్లా గారు, అంటే బిర్లా గారి కుమారై. ఈ టీంలో విరాట్ కోహ్లీతో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నది. 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన టీం. నాలుగోది కోల్కతా నైట్ రైడర్స్. యజమానులు షారుఖ్ ఖాన్ గారు, జూహీ చావ్లా గారు. బాలీవుడ్ మరియు క్రికెట్ కాంబో కలిగిన ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న టీం. ఐదోది ఢిల్లీ క్యాపిటల్స్. యజమానులు జిఎంఆర్ గ్రూప్ మరియు జేఎస్డబ్ల్యూ గ్రూప్ వారు. ఈ టీం యంగ్ టాలెంట్ హబ్ కలిగి మరియు ఫ్యూచర్ స్టార్ టీం కలిగి ఉన్నది. ఆరవది పంజాబ్ కింగ్స్. యజమానులు ప్రీతి గ్లామర్ మరియు బిజినెస్ కాంబో కలిగి ఉన్నది. ఇంకా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్న టీం పంజాబ్. ఏడవది రాజస్థాన్ రాయల్స్. యజమాని మనోజ్ గారు. ఐపీఎల్లో మొదటి విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ అంటే 2008 సంవత్సరంలో అండర్ డాగ్ స్టోరీ కలిగి ఉన్నది. ఎనిమిదవది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ టీవీ నెట్వర్క్ కళానిధి మారన్ గారి కుమారై కావ్య మారన్ గారు. ప్రస్తుతం ఈ టీం ఐపీఎల్ ఈసారి కప్ గెలవాలనే లక్ష్యంగా కావ్య మారన్ గారు ఆ టీంని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే స్ట్రాంగ్ బౌలింగ్ కలిగిన టీం. సౌత్ ఇండియాలోనే పవర్ కలిగినది సన్ రైజర్స్ హైదరాబాద్. వీరికి మరో పేరు కూడా ఉంది, కాటేరమ్మ కొడుకులు అనే పేరు కూడా కలిగి ఉన్నది. మరోది లక్నో సూపర్ జైంట్స్. యజమాని ఆర్పిఎస్డి గ్రూప్, సంజీవ్ గోయంక్ గారు. న్యూ కానీ పవర్ఫుల్ టీం. భారీగా ఇన్వెస్ట్మెంట్ కలిగిన ఈ లక్నో సూపర్ జైంట్స్. పదోది గుజరాత్ టైటన్స్. సివిసి క్యాపిటల్స్ పార్ట్నర్స్. కొత్తగా టీం అయిన ఛాంపియన్ కలిగి ఉన్నది. స్మార్ట్ స్ట్రాటజీతో సక్సెస్ఫుల్ అయి ఉన్నది. ఈ విధంగా 10 జట్ల యజమానులు ఉన్నారు. ఐపీఎల్లో ప్రతి టీం వెనుక ఉన్నది కేవలం క్రికెటే కాదు, $1 బిలియన్ బిజినెస్ మరియు పవర్, ఫేమ్, స్ట్రాటజీ కలిగి ఉన్నది. మీకు ఏ టీం ఓనర్ స్టోరీ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. ఈ సంవత్సరం 2026 ఐపీఎల్లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి.